ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఓవరాల్గా ఆగస్టు నెలలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఏలినాటి శని ప్రభావానికి తోడుగా మళ్ళీ శని వక్రగతి ఏదో డబల్ బోనాన్జా లాగా ఉంది. మరి ఎంతవరకు ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళు చూడబోతున్నారు? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ప్రజెంట్ ఉన్న పరిస్థితి? సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగా వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతుంది. మూడవది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగపంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగపంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల ఇటు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు, మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో మీనరాశి వాళ్ళు అందరికీ తెలిసిందేనండి, 2025లో బాగా ఇబ్బంది పడిన రాశి మీనరాశి. అయితే మోస్ట్ టఫెస్ట్ క్రూషియల్ టైము అంటే మోస్ట్ క్రిటికల్ పాయింట్ టెస్ట్లు అంతా అయిపోయినాయండి వీళ్ళకి. అంటే ఇప్పటిదాకా అగాధంలో పడినట్లు ఉంటే అక్కడి నుంచి బయటకి ఒక రే ఆఫ్ ది హోప్ అంటారు చూడండి, ఒక ఆశా కిరణాలు, ఆశా జ్యోతి లాగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్ని రావటం స్టార్ట్ అయింది. బట్ స్టిల్ కేర్ఫుల్గా ఉండాలండి. ఇంకొక 1 year అంటే ఇప్పుడు జూన్లో ఉన్నాం కదా, వచ్చే జూలై వరకు కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మోస్ట్ టఫెస్ట్ టైం అయితే అయిపోయింది. దానికి తోడు ఇప్పుడు 4.5 months వక్రగతి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తూ ఉండటంతో చాలా వరకు రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. ఖర్చులు, ఫారిన్ ఆపర్చునిటీస్, ఖర్చులకు సంబంధించి లేదంటే వాయిదా పడిన తగాదులు కానించి కోర్టు వ్యవహారాల్లో చేంజెస్ వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే వీళ్ళని మనం ఎక్కడెక్కడ తప్పులు చేశామని సమీక్షించుకోవడానికి ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో విషయానికి వస్తే ఈ మంత్ ఆగస్టు మంత్లో చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఏమని చెప్తారు, ఒక సూర్యుడి విషయంలో బాగున్నా కానీ మిగతా విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి జాబ్ లేని వాళ్ళకి జాబులు వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అప్పటిదాకా హెల్త్ సరిగా లేని వాళ్ళకి హెల్త్ విషయం చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూసుకొని తర్వాత డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. మనం పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దాదే, దో, చాచి అన్న లెటర్స్ ఇందులో ఉంటుంది. మనం ముఖ్యంగా ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రిజల్ట్ ఇస్తుంది. అందులో భాగంగా సూర్యుడి వల్ల వీళ్ళకి శత్రునాశాంత అంటే శత్రువులు అనేవాళ్ళు ఉండరంట.
రెండోది 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అగైన్ రిపప్రియం, శత్రులతో కలిసి కనుక కూర్చొని మాట్లాడితే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. ఫిఫ్త్ హౌస్లో బుధుడు ఉండటం వల్ల భార్యతో గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి అని చెప్తారు. 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతో యంగ్ ఉమెన్ ఆర్ యంగ్ మెన్ ద్వారా గొడవలు, ట్రబుల్స్ వచ్చేస్తాయి అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా 6వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు వచ్చారండి వీళ్ళకి ఆరోగ్య విషయంలో వాళ్ళకి సోల్ బాగా చాలా హైలీ ఎనర్జెటిక్గా ఉంటుంది, స్ట్రెంగ్త్గా ఉంటుంది. తర్వాత ఏదైనా పని చేస్తే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఈ మంత్లో హైలైట్ ఇదే అనమాట. ఇప్పటిదాకా జాబులు లేని వాళ్ళకి జాబుల్లో మంచి అవకాశం, బాస్తో గొడవలు ఏమన్నా ఉంటే అవన్నీ కరెక్ట్గా మేనేజ్ చేసుకుని చక్కగా వెళ్ళిపోయేది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. 6th హౌస్లో వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే షష్ఠే రవో సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటేనండి, ఏదైనా పని చేస్తే అందులో సక్సెస్ వస్తుంది, ఆ హెల్త్ ఫిజికల్గా బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, మంచి మంచి షాపింగ్స్ అన్ని చేస్తుంటారని చెప్తారు. అదేవిధంగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ప్లేజర్ ట్రిప్స్ పెట్టుకుంటే మంచిది కాదు అని కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటం, తల్లికి కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బేసికల్గా భాగ్యహాని, భయం, క్రోధం, బంధు వైరం, ధనక్షయం అని చెప్తారు. సంతాపం అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే ఉండడంతో లక్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది, బంధువులతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంఫర్టబుల్ జోన్ అంటారు చూడండి, ఆ కంఫర్ట్ అనేది వీళ్ళకి లేకుండా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. క్రూర బుద్ధి కలిగి ఉంటారు. అయితే మానసికంగా విపరీతంగా టెన్షన్స్ ఉంటూనే కుజుడు 11th హౌస్లో చూడటంతో లాభప్రదంగా కూడా ఉంటుందని చెప్పుకుంటారు. మళ్ళీ అగైన్ శుక్రుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు ఇవి వీళ్ళకి అనుకూలంగా లేవు. అయితే శుక్రుడు 7th హౌస్లో ఉండటం ఇది ఏమంటారు, భార్యతో గొడవలు లేదంటే హస్బెండ్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారు, కోపస్తదహ భీతి సర్వదా క్లేశ జీవనం అని చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి 7th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్తారు. జనరల్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వస్తుంది, ఇంట్లో కానీ బయట కానీ, ఇంట్లో ఫాదర్ నుంచి కానీ, హస్బెండ్ నుంచి కానీ, బ్రదర్స్ నుంచి. అలానే లేడీస్ అయితే మనకి జెంట్స్ నుంచి ప్రాబ్లం వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్న మనకి ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లం వస్తుంది, మదర్ కానీ, సిస్టర్ కానీ, వైఫ్ ద్వారా. ఆఫీస్లో బాస్ కానీ, కొలీగ్స్ ఎవరిని ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నాకు రియల్ టైం కేసు ఒకటి ఏం జరిగిందంటే, బస్సులో నేను ట్రావెల్ చేస్తున్నాను, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ఫీడ్బ్యాక్ అప్పుడు ఫోన్ నేను హ్యాండిల్ చేసుకునేవాడిని అండ్ మీకు ఫీడ్బ్యాక్ ఇద్దామని చెప్పేసి ఫోన్ చేశానండి. నాకు పెద్ద ఆవిడ 50-55 ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ ఆ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ఇంట్లోనే పెరుగున్నారు, ఆల్మోస్ట్ వీళ్ళ అబ్బాయి లాగానే చూసుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి వచ్చేటప్పటికి ఏదో సంథింగ్ బయట వీళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేస్తుంటారు కదా, చేస్తున్నట్లు ఏమో కంటపడింది. పడిపోయి వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ అరిసింది, ఇలా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి. ఆ అబ్బాయి ఆమె వచ్చేసి ఏమైనా కొట్టపోయారంట. ఆమె చాలా బాధపడిపోయింది. కొడుకులాగా చిన్నప్పటి నుంచి అపార్ట్మెంట్ పక్కన పెంచుకుంటారు కదా, ఇలా జరిగింది అని చాలా బాధపడిపోయిందంట. అదే టైంకి నా వీడియో చూసింది. సో దెర్ ఇస్ ట్రబుల్ ఫ్రమ్ యంగ్ ఉమెన్ ఆర్ మెన్ అని చెప్పాను కదండి. ఏమంటే మీరు ఈ సెంటెన్స్ జరిగింది కరెక్ట్గా అదే జరిగిందండి, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నానని చేసి నాకు చెప్పింది అనమాట. అలా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా ఒక్కొక్క గ్రహం వీళ్ళకి ఎలా ఉందో నేను చెప్పుకోవచ్చు. మీరు ముందుగా చెప్పినట్లుగా ఏలినాటి యొక్క ప్రభావం ఉంటారు కాబట్టి రెమెడీస్ ఎక్కువగా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మరి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, సో పరిహారాలు వీళ్ళకి చాలా ఎక్కువగా చేసుకోవాలండి. ఒకటి ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం ఇంటికి పిలిపించుకుని ఒక 2 బ్రాహ్మణుల మధ్య బాగా వేద మంత్ర ఘోష చూస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుందండి తమిళనాడులో. ఖచ్చితంగా ఆ క్షేత్రానికి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క శని పెట్టే బాధల నుంచి, సమస్య నుంచి బయటపడిపోతారని మనం తెలుసుకోవచ్చు. చాలామంది ఈ రెమెడీ, ఈ తిరునల్లార్ రెమెడీ నేను చాలామంది మా క్లయింట్స్ చెప్తాను కదండి. ఏలినాడ్సిన ఫస్ట్ దశలో ఉన్నవాళ్ళు చేయించుకోలేరు, సెకండ్ దశలో ఉన్నవాళ్ళు కూడా చేయించుకోరు, కానీ థర్డ్ దశ వెళ్ళిపోయేటప్పుడు చేయించుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను 2 years క్రితం 3 years క్రితం చెప్పిన వాళ్ళు ఇప్పుడు నేను పర్సనల్ లైఫ్లో కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మా గురువు గారు చెప్తే వెళ్ళలేదు.
ఇంకా థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది, ఏంటి ఇలా అది ఎక్కడ వదిలిపెట్టట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు మా గురువు గారు చెప్పిన గుర్తు వచ్చి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి నాకు డ్రామాటిక్ లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేసింది, మైండ్ సెట్ మారిపోయింది అనమాట. సో నేను రీసెంట్గా ఒక క్లయింట్ 2 years క్రితం ఎప్పుడో చెప్పాను నేను తిరునాళ్ళ వెళ్ళమని చెప్పేసి, వాళ్ళకి కుంభరాశి అంటే వీళ్ళు నడిచిన అయిపోవచ్చింది. మొన్న వాళ్ళే వచ్చి ఏమంటే నాకు డీటెయిల్స్ పంపిస్తారని మెసేజ్ పెట్టారు. అంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు మీ వీడియోలో, నేను కూడా మర్చిపోయానండి అంటే. చూడండి, ఆ కర్మ అనుభవించాలనుకున్నప్పుడు అవి అనుభవించక తప్పదనమాట. అది పోవాలన్న టైం కూడా ఆ టైంకి అప్పుడేట్గా మనకు వస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి చాలా ఎక్కువ రెమెడీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పేషెన్సీగా ఉండండి, ప్రతిదానికి ఒక 2 స్టెప్లు వెనక్కి తీసుకొని ఉండండి. కొన్నిసార్లు తగ్గి ఉంటే లైఫ్లో అది చాలా మంచిది. అంటే ఇంటర్నల్గా మనకి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది, ప్రపంచం ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. మనది అనుకున్న వాళ్ళు మనకు మోసినప్పుడు యాక్చువల్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. అలానే మనం సంపాదించిన దానికి విలువను మనం పెట్టుకోవాలి, కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. సంపాదించడం ఒక ఎత్తు, పోగొట్టుకోవటం, దాన్ని రక్షించుకోవటం కూడా ఉండేది. అది ఆ యాటిట్యూడ్ జనరల్గా ఉండదు. లైఫ్లో ఇట్లాంటి దెబ్బలు తగిలినప్పుడే ఓకే ఇలా ఉంటుంది, ఇలా కష్టపడ్డాం, ఇలా డబ్బు దాచుకోవాలి, ఇలా మనుషులు ఉన్నారు, ఎలా ఉండాలని తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా శని రియల్ లైఫ్లో వాళ్ళకి టేస్ట్ ఇస్తాడు కాబట్టి ఈ ఏలినాటి శని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రకంగా రియల్ లైఫ్ ఏంటో చూసే అవకాశం ఈ టైంలో వాళ్ళకి కలిగింది. కాబట్టి వీళ్ళందరికీ ఐశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు భుక్తులు అన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ భుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం, గొడవలు రావటం అన్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. గెస్ అయితే ఇంకొకటి, నేను ఏజ్ 40± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని, బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి, తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది. నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 months ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో, నాకు జాబ్ పోయింది, 5-6 months అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడా, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా ఇల్లు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది? ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి, టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతుంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలు, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుతుంది చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబం, పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎట్లాంటి వాళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.